Hello, hi viewers. Welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here with the legendary actor. So, శరత్ కుమార్ గారి దగ్గర మనం మాట్లాడబోతున్నాం అబౌట్ కన్నప్ప. సో, లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ కన్నప్ప ఫిలిం. సో, హాయ్ సార్. హాయ్ కార్తిక్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నాను. ఫైన్ సార్. సో, కన్నప్ప ఇట్స్ అ మ్యాగ్నమ్ ఓపస్ ఫిలిం. సో, వాచింగ్ ద టీజర్ ఆర్ ట్రైలర్ చూసినప్పుడు ఒక హై ఫీల్ అనేది కలిగింది. ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక బిహైండ్ స్టోరీ అనేది దాగుందని చెప్పి మాకు అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కానీ కన్నప్ప స్టోరీ విన్నప్పుడు కానీ వాట్స్ యువర్ కాల్ సార్? ఇది కన్నప్ప ఇస్ నోన్ అక్రాస్ ద కంట్రీ కదా. నాట్ ఓన్లీ ఫోక్లోర్, ఇట్ ఇస్ వాట్ హస్ బీన్ అవర్ ద గ్రేటెస్ట్ డివోటీ. కాబట్టి ఎవ్రీబడి నోస్ అబౌట్ కన్నప్ప. సో కన్నప్ప పిక్చర్ మళ్ళీ తీయాలని విష్ణు గారు నాకు ఫోన్ చేసి, తర్వాత మోహన్ బాబు గారు నాకు ఫోన్ చేసినప్పుడు, మోహన్ బాబు గారు నిజాలు హి ఆస్క్డ్ మీ టు డు ఎ ఫిల్మ్ ఫర్ హిమ్. ఓకే. దట్ స్టోరీస్ అన్నీ నాకు కొంచెం టైము దొరకట్లేదు. సో ఈసారి టోల్డ్ మీ ద స్టోరీ, ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్. అది యాక్సెప్టెన్స్ ఒకటి, ది రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ మోహన్ బాబు గారు, దెన్ విష్ణు, సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. దీని కింద కన్నప్ప అంటే ఒక శివ డివోటీ గురించి మనం చెప్పాలి, అందరికి తెలియాలి. బికాజ్ సౌత్లో కన్నప్ప అంటే పెద్ద ఫేమస్ ఫోక్లోర్, అదే నార్త్లో ఇంకా తెలియలేదు. సో పాన్ ఇండియాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయమని చెప్పింది, అది ఫస్ట్ గ్రేటెస్ట్ డెసిషన్ అని నేను చెప్పాను. బికాజ్ ఎవ్రీబడి కెన్ డైరెక్ట్, బట్ వన్ పర్సన్ వాజ్ టేకింగ్ ఇట్ టు ద నార్త్ ఆల్సో మ్యాటర్డ్ ఇన్ దిస్ magnum opus, pan India film. So from there on, and when they narrated the script, Mukesh Kumar garu vachi naku Chennai ki vacharu, vachi full story narrate chesaru. The back story of Kannappa elaga Kannappa ayyaru, how he became Shiva devotee ani oka back story చెప్పారు. ఓకే. అది చాలా నచ్చింది నాకు. అండ్ దెన్ దీంట్లో ది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ పవర్ఫుల్. ఇది ఈయన హీరో అలా కాదు. దో విష్ణు డూయింగ్ ద లీడ్, అందరినీ సపోర్ట్ చేసి ఈ పిక్చర్ని ఒక మ్యాగ్నమ్ ఓపస్కి తీసుకొచ్చారు. ఓకే. సో మై క్యారెక్టర్ ఇస్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ విష్ణు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇట్ ఇస్ బిట్వీన్ బిలీవర్ అండ్ నాన్ బిలీవర్. నాన్ బిలీవర్ ఎలాగ బిలీవర్ అయిపోయారు, అదే స్టోరీ. దెన్ బికమ్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డివోటీ అనేది ఈ స్టోరీ. సింపుల్ లైన్లో చెప్పాలంటే అందరికీ తెలుసు కన్నప్ప అంటే ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ శివ భక్తులు తెలుసు. సో ద వే దే వాంట్ టు హ్యాండిల్ ఇట్ అండ్ ది లొకేషన్ వేర్ దే సెలెక్టెడ్ టు షూట్ కన్నప్ప, గ్రేట్, అనదర్ గ్రేట్ డెసిషన్. ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హెవెన్, విచ్ యూ అండ్ మీ, ఐ డోంట్ నో వెదర్ విల్ సీ హెవెన్ ఆర్ హెల్, ఐ డోంట్ నో, బట్ వెన్ ఎవర్ వి సీ ఇట్, హెవెన్ అంటే ఇది ఇలాగే ఉంటుందని ఒక వైబ్రేషన్ ఫీల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ది నేచర్ ఇస్ సో అన్కరప్ట్, సో ఇట్ ఇస్ అన్రియల్ టు ఇమాజిన్ సచ్ అ ప్లేస్. ద ప్లేస్ వేర్ వి షాట్ రోటోవాలో, ప్లేన్స్, ది గ్రీనరీ, ది అట్మాస్ఫియర్, లైట్ కూడా అక్కడ ఇంపార్టెంట్ లేదు. లైట్ అంటే లైట్ న్యాచురల్ లైట్లో షూట్ చేశారు. ఓన్లీ వెరీ రేర్లీ దే యూస్ లైట్స్. అలాగా ఒక అద్భుతంగా ఒక సీన్స్, అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ దొరికింది. అండ్ మెనీ పీపుల్ మే థింక్ ఇట్ ఇస్ ఆల్ గ్రాఫిక్స్, అది ఏం లేదు. ఇక్కడ డిఐ చేశారు, కలర్ కరెక్షన్ చేశారు, అది ఏం లేదు. అక్కడ ఏముందో అదే చేశారు. దట్ ఈస్ అనదర్ థింగ్ ఐ ఫౌండ్ సెలెక్టింగ్ దిస్ ఇన్ న్యూజిలాండ్. బికాజ్ మెనీ పీపుల్ ది కన్నప్ప స్టోరీ ఇక్కడ కళాశాలలో జరిగింది, మళ్ళీ అక్కడ ఇక్కడ తీసుకెళ్ళిపోయారని అడిగితే, సో విష్ణు's thought, the director's thought is to take the audience to a real image which should look that this is where the whole thing of Kannappa scenario, and very serene, no modern buildings, nothing is seen anywhere. He has to shoot like that. So there we have almost 7,000 acres lo, whatever set that has to be erected, at the serene place lo is shooting jarigindi. So I had the opportunity to do this character and to be a part of
stalwarts of actors of this film. Exactly. You see right from here, Prabhas. The legendary frames, sir. All are Unar, Prabhas Gunnar, Nenu, Nanu, Mohan Lal Garu, Unar, Vishnu, Mohan Mohan Babu Babu garu, Akshay Kajal, and Kumar of garu, course Akshay Kajal Kumar. Mita, so many artists are there. Exactly. So everybody has played a part. And then the emotional feel, adi real and real mix అయిపోయింది picture. I have greatest affection for Vishnu and Mohan Babu. Yeah. That worked out like we became real father and son in the movie. Exactly. It was so emotional, every scene that was given to me, so natural, so nice. And audience should know about these stories. So I think people, the younger generation, Yes. may not know or may not be interested to know the past, the mythological culture, the Things. cultural values Exactly. of our country. So these are movies which should be watched by audience to know what is our culture, what is the cultural background, what is religion. దాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఒక మెయిన్ థింగ్ ఇన్ కనప. సో వాచింగ్ ద టీజర్స్ ఆర్ ట్రైలర్స్, వాట్ ఎవర్ ద ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ చూస్తున్నప్పుడల్లా ఒక టైప్ ఆఫ్ హై ఫీల్ అయితే కనిపించింది సార్. ఎవ్రీ క్యారెక్టర్ యాజ్ అ ఓన్ థింగ్, అండ్ అది డిస్క్రైబ్ అయినప్పుడు ఒక పెద్ద స్టోరీ ఉందని చెప్పి అనిపిస్తుంది. అండ్ హానెస్ట్లీ సార్, మైథాలజీ కింద వస్తే ఎవ్రీ స్టోరీ లైక్ మహాభారత కావచ్చు, కన్నప్ప గారు కావచ్చు, లేకపోతే రామాయణ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ కెన్ బి ప్రిటెండ్ ఇన్ టు 2 to 3 lines when it comes to the moral of ఒకే లైనే కదా. శివ భక్తుడు అని చూపిస్తే లాస్ట్ లో ఏం చేశారు శివలింగానికి కళ్ళు ఇచ్చిన వాళ్ళని అందరికీ తెలుసు. సో దట్ ఇస్ జస్ట్ narrated in just for a few minutes. Exactly. But how to bring out a film with మంచి క్యారెక్టర్స్ ఎలాగలాగా అయిపోయారు, why did he become భక్తుడు, దాన్ని చెప్పాలి కదా. So that is the mixed real and real, and then mixed up imaginary. His version, Vishnu's version, and Mukesh garu version of Kannappa. And sir, Mukesh garu విషయానికి వస్తే, he is also directed Mahabharata in Starma. Yeah. So it's a series, it's a legendary series also. Yes. ఎవ్రీ అంటే ఒక రిపీట్ వాల్యూ సిరీస్ అన్నమాట. ఇప్పటికీ కూడా బోర్ కొట్టకుండా రిపీట్ వెల్ యాక్సెప్టెడ్ సిరీస్, అందరికి తెలుసు. ముఖేష్ కుమార్ అంటే మహాభారత డైరెక్టర్ అని తెలుసు. అవును. సో ఆయన మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు, లేకపోతే షూట్ లొకేషన్స్ లో, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ముఖేష్ గారు వైల్ షూటింగ్ దిస్? వెరీ డెడికేటెడ్, డిసిప్లిన్ డైరెక్టర్ అండి. అన్ని డైరెక్టర్స్ అలాగే ఉంటారు. ఈ మేజర్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ వాట్ యు కన్సీవ్డ్ అక్కడ సెల్యులాయిడ్ లో రావాలి కదా, అది ప్రయత్నం చేశారు. అండ్ ఆల్ అవుట్ ఎఫర్ట్, దానివల్ల వాళ్ళు గివెన్ ద ఆపర్చునిటీ టు డూ సచ్ అ బిగ్ హ్యూజ్ మ్యాగ్నమ్ ఆపస్ ఫిలిం అండ్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్న పిక్చర్లో, అండ్ హీ హెస్ యూటిలైజ్ దట్ వెరీ వెల్. అండ్ డిసిప్లిన్డ్ వర్కర్ అండ్ ద పర్సన్ హూస్ బ్రాట్ అవుట్ ఎవ్రీబడీస్ క్యారెక్టర్ has been highlighted, and everybody's performance has been highlighted because he has extracted work from us in Japan. అవును సార్. సో ఆ క్యారెక్టర్ ఏం చేయాలి అని కూడా వాళ్ళకి తెలుసు. అవును సార్. ఈ మీటర్ ఉంది, ఈ మీటర్లో మీరు చెప్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కదా, ఆ మీటర్ వాళ్ళకి తెలుసు. ఆ మీటర్లోనే అందరూ చేశారు. ఓకే సార్. సో బిలీవర్ అండ్ నాన్ బిలీవర్, ప్రెసెంట్ కూడా చాలా మంది సినిమా అంటే దేవుడిని నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అంటే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేదాకా వాళ్ళకి తెలియదు వాట్స్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఎ గాడ్ అని. సో దిస్ ఫిలిం విల్ రెప్లికేట్ ఎనీథింగ్ టు ద నాన్ బిలీవర్స్ హూ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ టు గాడ్. So after watching this film, anything they can change their mindsets or 100%. They relate to the film because a non-believer has got his own reasons not to believe God. May it be Hindus or Christians or Muslims. See, they may be in every religion a non-believer because they may be rationalizing things. ఎలాగ అవుతుంది, అది ఏంటిది ఇలాగ చెప్తున్నారు, అది ఎలాగ దేవుడు అవుతారు, దాన్ని కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అది ఈ జనరేషన్లో అడుగుతారు, ప్రీవియస్ జనరేషన్ అడుగుంటారు. సో దీని అంతా ఒక ఆన్సర్ కావాలంటే ఇలాంటి పిక్చర్లో వాల్యూస్ చూపించాలి. మారల్ వాల్యూస్, గాడ్ ఫేరింగ్, ద ప్రావిడెన్స్, ది ఎంటైర్ యూనివర్స్, ఎలాగా, హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్, ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అంటారు, మళ్ళీ ఎలాగా, వాట్ ఈస్ హోల్డింగ్ ద ఫోర్స్, everything, who created it? Yes, so the smallest of tiny insects, who created it? Yes, sir. And everything has got a different value. Exactly. It was created for a reason. ఇది ఎవరు చేశారంటే ఏదో సూపర్ న్యాచురల్ బీయింగ్ ఉంది కదా, ఆ సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఏమైనా చెప్పండి, అది గాడ్. అది మాకు తెలియాలి. వీఆర్ ఎగ్జిస్టెన్స్ టుడే, వి బోత్ ఆర్ సిట్టింగ్
ఇది గాడ్స్ క్రియేషన్. ఎగ్జాక్ట్లీ. నేను నా ఈ వయసులో మిమ్మల్ని మీట్ చేసి ఇక్కడ కూర్చి ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఇది ఆల్రెడీ రిటర్న్. దిస్ ఇస్ వాట్ యు షుడ్ అండర్స్టాండ్. దట్ ఇస్ వాట్ ఇస్ గాడ్. ఎగ్జాక్ట్లీ. ఇంపాసిబుల్ టు మీట్ ఇన్ దిస్ యూనివర్స్. ఆ యూనివర్స్లో ఇంతమంది కలవాలి అంటే నిర్ణయం చేసింది ఇది. ఆ నిర్ణయం అంటే ఎవరు చేస్తారు? ఎలాగ ఇది సృష్టించారో అలాగా ఈ నిర్ణయం చేసింది ఒకరు ఉంటారు. యు కాల్ ఇట్ అల్లా, యు గాట్ రామ్, అండ్ యు గాట్ మురుగా, or you got Jesus. Exactly. There is a force, supernatural force holding all of us together. Exactly. So you have got to believe in God. Okay. సో విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మేము ఎందుకు న్యూజిలాండ్లో చేసాము, ఇండియాలోనే చేయొచ్చు కదా అని మాకు కమెంట్స్ వచ్చినా సరే, వాట్ ఈస్ మై హానెస్ట్ ఆన్సర్ ఈస్ న్యూజిలాండ్ ఈజ్ అ ఓన్లీ ప్లేస్ వేర్ వీ ఫైండ్ అవుట్ యాజ్ అ హెవెన్. ప్రజెంట్లీ ఎక్కడా చూడని ఒక సినారియో, ఎక్కడా చూడని ఒక గ్రీనరీ, ఎక్కడా చూడని ఒక ప్లేస్ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యిందంటే ఇట్స్ ఇన్ న్యూజిలాండ్. అదే నేను చెప్పాను కదా, if there's something called a heaven, that is heaven. Heaven, exactly. So pure, I'm saying so pure, so serene to look. It is all pleasant, greens, blues, yellows, anything colors. These are never seen in real life. Yeah. So by that Indian people, like ekkadaina north aina south aina, so everyone are realizing that we are only spoiling the nature, and we are only not giving anything, and we are cutting down the trees and everything. So what's your call on this? That is what it is. Nature has to be preserved kada. ఆ ప్రిజర్వేషన్ ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తారు మళ్ళీ మెనీ ప్లేసెస్లో జంగల్ నుంచి అంతే అనిమల్స్ ఆర్ కమింగ్ టు టౌన్ అంటారు. ఎలాగా ఎందుకు వస్తున్నారు? ఆయన ఉన్న ప్లేస్లో మనం ఉన్నాం. సో వీఆర్ ఆక్యుపైయింగ్ దాట్ ప్లేస్. అంటే వీఆర్ డీఫారెస్టేషన్ జరుగుతున్నాయి. వీఆర్ బిల్డింగ్, వీఆర్ హ్యావింగ్ బిల్డింగ్ కాంక్రీట్ జంగల్స్ where jungle should exist. Exactly. So ఇలాగ వస్తే then slowly we are talking about global warming. So many things we are talking. These are all happening because we are corrupting. Yes, sir. We are also expanding in various ways for our needs. Exactly. The nature should remain as nature. Nature is God. Yes, sir. That is how we have to look at it. Nature itself is God. God. Okay. So one last final question. After అంటే విష్ణు గారికి కానీ మోహన్ బాబు గారికి కానీ ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ ఉన్నా ఒక ఫ్రెండ్షిప్ అనే విధంగా కాకపోయినా సరే స్టోరీ నమ్మి ఇంతమంది యాక్టర్స్ కదిలొచ్చారు మీతో సహా. సో ఆ పాయింట్ ఏదైతే మీకు ఏం నచ్చింది, అండ్ వాట్స్ యువర్ ఎంటైర్ థింగ్? ఎంటైర్ థింగ్ లైక్ మీరు చెప్పినట్టు ఇలాంటి కథలు ప్రజలకు తెలియాలి. మెనీ పీపుల్ వే నాట్ నో టుడే. ఫాస్ట్ మూవింగ్ ఎకనామిక్ గ్రోత్ అదే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు. యంగ్స్టర్స్ కూడా వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ చెప్పాలి. I would talk about even leaders who got independence చెప్పాలి. See all these kinds, culture values, political values. Political value అంటే I'm talking about country, yeah. and about our culture. దాన్ని చెప్పాలి. Yes. Then only will build values to your life. ఆ వాల్యూ డెఫినెట్లీ ఈ కన్నప్ప పిక్చర్లో వస్తుందని ఓకే సార్ నేను చెప్పాలి. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. అండ్ వెయిటింగ్ ఫర్ కన్నప్ప. Everybody is waiting for Kannappa. And only thing I wish the audience go and see the movie in the theater. Exactly. And keep the reviews and keep their comments to themselves. Everybody's got an opinion. Let them go see it and make their own opinion. Let us not corrupt the opinion of people who are going to watch the film. And let us wish the entire team of Kannappa all the best. And your support, the audience support, is very much needed for pictures like this. Really, and thank you, sir. Thank you so much. Waiting for your more projects. Thank you so much. In Telugu film industry. Thank you.